ఏమైంది? టైర్డ్గా ఉన్నావు, మొహం చాలా బ్యాడ్గా ఉంది. ఏమన్నాడు? వాడు నేననుకున్నంత మంచోడేమీ కాదు. ఎంతైనా డబ్బుల కోసం ఏదైనా చేసేవాడు కదా. పాపం ధనలక్ష్మి, వాడు ఏ పరిస్థితిలో రౌడేండో మనకు తెలియదు కదా. ఆపు ఎంటర్టైన్మెంట్. అసలే నేను కడుపు మంటతో ఉన్నాను. కడుపు మంట పక్కన పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పు. వాడు నన్ను పెళ్లి చేసుకోడంట. ఓకేనా? గంతేనా? ఏంటి ధనలక్ష్మి, నిన్ను నీ లవ్వుని అర్థం చేసుకొని పక్కకు పెట్టేసేయి. నిన్ను లవ్వో లవ్వో అని లవ్వుతున్నాడు చూడు, వాని గురించి పట్టించుకో. అదే ఆడున్నాడు కదా రాంబాబు, ఫోన్ చేసిండు, నిన్ను చూసి తీరాలంట. అయ్యో దేవుడా, నన్ను వదిలే, నా వల్ల కాదు. అరే ఏంది ధనలక్ష్మి, వాడేమన్నా నేను రేప్ చేయనికి పిలుస్తుండా ఏంది? ఏదో నేను పక్క కూర్చోబెట్టి 4 లవ్ ముచ్చట్లు చెప్తాడు అంతే. దాంట్లో నీకొచ్చిన నష్టమేంది? అందుకోసమే నేను వద్దని చెప్తున్నాను. పాపం, ఎందుకు వాళ్ళలో లేనిపోని ఆశలు కలిగించాలి? ధనలక్ష్మి, మన బిజినెస్ లా ఈ పాపం పుణ్యం అనేది చూడకూడదు. ఇది జరగదని వానికి కూడా తెలుసు, అందుకే నీ వెనకాల తిరుగుతుండు. నీ దగ్గరకు వచ్చే రిచ్ కస్టమర్ కన్నా వాడు మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడు. ఏంది, వాడు చెప్పే 4 మాటలు ఓపికగినంతే. చూడు చూడు, కలెక్షన్ కింగ్ వచ్చిండు. ఏంటి ఎంటర్టైన్మెంట్? అటువైపు రావట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. దట్ సైడ్ నో వర్కింగ్ బ్రదర్. ఇదిగోండి, తీసుకోండి. మా ఓన్ మ్యాటర్ సాల్వ్ అయింది కదా. ఇట్లా జూనీకే నువ్వు అనుకొస్తావు. అప్పుడప్పుడు కూడా నన్ను చూసుకో. అట్లానే. అక్కడ ఎవర్రా? ఐసీయూలో ఉన్న పేషెంట్ చనిపోయారు. నాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. ఇట్స్ అబ్సల్యూట్లీ రెడిక్యులస్. ఇంతసేపు చూసి మీరు అది గమనించలేకపోతే సారీ సార్. డాక్టర్, ఏమైంది? మీరు పేషెంట్కి ఏమవుతారు? ఫ్రెండ్. ఓకే, నథింగ్ టు వర్రీ. మీలో ఎవరైనా లోపలికి వెళ్ళి పేషెంట్ని చూసారా? అవును డాక్టర్, నేనే వెళ్ళాను. ఏ? నథింగ్. మ్యాక్సిమం లోపలికి వెళ్ళటం అవాయిడ్ చేయండి. ఒకవేళ వెళ్తే పేషెంట్ని కానీ అక్కడున్న వస్తువులను కానీ టచ్ చేయకండి. అండర్స్టాండ్? జాగ్రత్త. సిస్టర్, ఏమైంది? అది అతనికి ట్యూబ్ ద్వారా సప్లై అవ్వాల్సిన మెడిసిన్ సప్లై అవ్వకుండా బ్లాక్ అయింది. ఎలా? ఎవరో దాని వాల్ని క్లోజ్ చేశారు. ఎవరు క్లోజ్ చేసి ఉంటారు? తెలీదు. ఎవరైనా క్లోజ్ చేసి ఉండాలి, లేదా ఆటోమేటిక్ గా అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే మేము సరిగ్గా చూసుకోలేదని డాక్టర్ గారు తిట్టేసి వెళ్లారు. ఏంది, నీకు కూడా నైట్ అంతా నిద్ర ఉండదా? నాకు కూడా అంతే. మళ్ళా చాలా కాస్ట్లీ అనుకుంటా. అవన్నీ నువ్వెందుకు చూస్తున్నావు? నీకు నచ్చిందా? నువ్వు వేసుకోదానా, నీకు చాలా అందంగా ఉంటుంది. నిజంగానా? ఏంటి అలా అడుగుతున్నావు? నీకేం తక్కువ? నీకేదైనా బాగుంటుంది. అది సరే, నేను ఇవన్నీ మానేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దానిపై నీ అభిప్రాయం? ఏ, నేను పెళ్లి చేసుకోకూడదా? నీకేం తక్కువ? నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. వద్దు ధనలక్ష్మి, ఇది నేను నీకిచ్చే పెళ్లి కానుక అనుకో. ఆహా, అంటే నా మీద నీకు అంత ప్రేముందా? నిన్నే చెప్పరా బాబు. అయితే సరే, నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావా? హే, స్టాప్ ద కార్. ఏంటి? స్టాప్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను.
అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా వెనకాలే వస్తున్నారు? హా? ఏంటి నేను ఇన్ని చంపేస్తానని భయంగా ఉందా? నేను నీకు సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వెందుకు ఇలా అరే చేస్తున్నావు? బావా, నేను ధనలక్ష్మి ఏం నన్ను చేశాను? మళ్ళీ ఇంతకు ముందు పెళ్లి నాతో చేసుకుంటావా అని అడిగిందిరా. చెప్పు. అటు చూడు. ఎందుకు ఇలా అనవసరంగా రోడ్డు మీద సీన్ క్రియేట్ చేస్తున్నావు? అయితే నేనే సీన్ క్రియేట్ చేస్తున్నాను అంటున్నావా? కానీ నువ్వెక్కడ చేసేదేంటి, అది నాకు చెప్పు. డే గొడవ పెద్దదైందనుకో, ఆ కారు ఉంది చూడు, అది వాడిదే. నేను వెళ్ళి బండి స్టార్ట్ చేసి పెడతా, నువ్వు బైక్ పక్కన పెట్టేసి వచ్చే. హ, ఎప్పుడురా ఇవన్నీ ప్లాన్ చేసావు? నువ్వు ధనలక్ష్మితో పెళ్లి విషయం మాట్లాడుతున్నావు కదా అప్పుడు. రే నాలో నన్ను ఒక ఎదవలో చూసావు కదా మాస్టర్ ప్లాన్. ఏయ్ పోరా. అమ్మా, నన్ను ఎవరైనా కాపాడండి. అన్నయ్య, నన్ను వదిలేండి అన్నయ్య. నేను మా ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూడాలి. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ప్లీజ్ రా, వెళ్దాం. వదులు. వికీ, ప్లీజ్ డోంట్ డూ దిస్. అయ్యయ్యో అయ్యో హార్న్ ఏంట్రా బాబు ఇప్పుడు మోగింది. Vicky, are you fine? పడ్డాప్రా. బండి ఆప్రా. రామకృష్ణ. ఆ పాపు వాడిని చూశాడు అనుకుంటా. ఏమైంది? అడు దొంగోని పట్టుకోనికి పోలే, ఊరికే యాక్టింగ్ చేయనికి పోయిండు. ఎందుకలా చెప్తున్నావు? అరే మా కసం మేడం, ఇడికి దొంగోని పట్టుకునే ఉద్దేశమే లేదు. అలా అని తను నీకు చెప్పాడా? అరే నాకెట్లా చెప్తాడు మేడం? మీరు లేనప్పుడు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడిండు. వీడెవడరా బాబు?